దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం మీ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? రోజు మీకు 5 నుంచి 6 పొద్దున్న సాయంత్రం ఒక ఆత్మీయ తల్లిగా మీ యొక్క సహోదరిగా రోజు గుర్తు చేయడానికి మీరు అందరూ బాగుండాలి. మీరు బాగుండాలి, దేవునిలో ఉండాలి, మీరు ఆత్మీకంగా ఎదగాలి. ప్రభు రాకడికి బాగుండాలి అంటే అర్థం ఏంటంటే ఏదో పైకి బాగుంటాం కాదు, మీరు ఆత్మీయులుగా ఉండి పరలోకానికి సిద్ధపడాలి, దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని రాజ్యం మీ ద్వారా కట్టబడాలి, క్రీస్తు ప్రేమ అందించబడాలి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందని వాళ్ళు ఉంటే యేసు రక్షకుడు నీకోసమైన మరణించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఏంటి నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకం, పాపక్షమాపణ, నిత్య జీవం మీకు ఉంటుంది. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. కృంగిన స్థితిలో లేవనెత్తే దేవుడు, బలహీనమైన స్థితిలో భద్రపరిచే దేవుడు. అంత గొప్ప దేవుని మీరు కలిగి ఉన్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇంకా కోర్టు కేసులండి, ఉద్యోగ సమస్యలండి, ఆర్థిక సమస్య, బాధపడకండి. అసలు మనం చెయ్యని వాటికి కొంతమంది మన మీద లేస్తారండి. అసలు అన్వాంటెడ్గా మనుషులు కొన్నిసార్లు మన మీద పడతా ఉంటారు. ఏంటో మన మీద పెద్ద తప్పు చేసినట్టు వాళ్ళు పరిశుద్ధుల లెక్క మన ముందే నిలబడి చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. జీవితంలో చాలామంది, నేను కూడా దైవజనుడు కూడా చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. వాళ్ళు అనుకుంటారు మేమే రైట్ పర్సన్స్ అనుకుంటారు. ఎవరు రైట్ కాదు. మన జీవితాల్లో మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు, అలా చూసే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏం పర్లేదు, నువ్వు ప్రభుకి నమ్మకంగా ఉండు. నీ కష్టం దేవునికి తెలుసు. నీ జీవితాన్ని చూస్తున్న దేవుడు ఒకరోజు నీకంటూ ఒక సమయం ఉంటుంది. ఒకే ఒక మాట చదువుకుందాం. 18వ కీర్తన 40వ వచనం. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేసితిని. నీ శత్రువుని వెనకకు మళ్ళ చేశాడంట. అంటే వెనకకి తీసేశాడు ఆయన. వింటున్నావా? వాళ్ళు వెనకే అట్లా వెళ్ళిపోయేటట్టు చేశాడు. వెనకకి వెళ్ళిపోతున్నారు. నీ శత్రువులని వాళ్ళు వచ్చారు నీ మీదకి మళ్ళ చేసేటివి. అంటే వాళ్ళని తిప్పేశాడు ఆయన. ఏది రోగమైన, వ్యాధి అయినా, నిందలైన, వ్యతిరేకలు, మనుషులైన, దూరాలు వచ్చింది నీ మీదకి లేచింది, అట్లా వెళ్ళిపోయింది వెనక్కి. ఎందుకు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను ద్వేషించి నిర్మూలన నేను చేస్తాను, నువ్వేం వెనకకు మళ్ళీ చేస్తావు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నీ మీదకి ఏది పైకి లేచినా దాన్ని వెనక్కి తోసేయబోతున్నాడు. నీ శత్రువుని వెనక్కే. అందుకని ఈరోజు నీ శత్రువులంతా వెనక్కే. అది ఏదైనా వెనక్కే. అందుకే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు ఏది నీ మీద ఉన్నా నువ్వు భయపడకు, ఏది నిన్ను కృంగదీస్తున్నా భయపడకు, ఏది వెంటాడుతున్నా అది వెనకకు మళ్ళించబోతున్నాడు ఆయన. ధైర్యంగా ఉండండి. నీ సమస్య అయినా, నీ పోరాటమైనా, నీ వ్యాధి అయినా వెళ్ళిపోబోతున్నది. అందుకనే ఏది ఎటువంటిదైనా కానీ నీ జీవితం నుంచి ఆయన వెనక్కి నెట్టబోతున్నాడు. ఆమెనని చెప్పండి, అంతే. ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఆంటీ నాకు నా క్యాన్సర్ అండి, లేకపోతే నాకు ఈ జబ్బు, ఏదైనా వెనక్కి వెళ్ళబోతుంది. ఇక నీ నుండి అది వెనక్కి వచ్చినట్టు, ఒక్క తోవలు వచ్చింది 7 తోవలు పారిపోబోతుంది. అక్కడ ధైర్యంగా ఉండు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ ప్రతి శత్రువుని నేను వెనకకి మళ్ళీ చేసేదని. ఆమెనని చెప్పి వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, మా ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఇంటికి రక్షణ, పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, రోగం నుంచి విడుదల, నిందల నుంచి విడుదల, గాయాల నుంచి విడుదల, అవమానాల నుంచి విడుదల, కోర్టు కేసుల నుంచి విడుదల, గర్భఫలం లేని వారి గర్భఫలం, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం. అయ్యా, విడిపోయిన కుటుంబాలు కట్టబడారు. ఇంట్లో గొడవలు, శోధనలు, బాధలు, నిందలు, గాయాల నుంచి విడుదల. ఇతర దేశాలు మా ప్రియులందరినీ కాపాడేవారు ఉన్న దేశంలో అందరిపై నీ ప్రొటెక్షన్, భద్రత, రక్షణ. భారతదేశం రక్షించి మా ప్రియులందరినీ కాపాడండి. అంతేకాక దైవజనుల వారి బిడ్డల్ని మీరు కంచి వేసి దుష్టుల నుంచి విడిపించండి. కల్వరి మినిస్ట్రీ మీద లేచిన ప్రతి శత్రువు వెనకకి మళ్ళుదురుగాక. వారి మీద నాయన నీ కార్యం జరుగునుగాక. మా బిడ్డలందరికీ లేచిన శత్రువులు వెనకకి మళ్ళుదురుగాక. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారి దాంపత్య జీవితం శాశ్వతమైన కృపతో నింపబడాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు కూడా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ శుభములను పలుకుతూ ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. మీరు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ తెలియచేయండి. రెండవదిగా, ప్రతి శనివారం బెల్లంపల్లి సువార్త సభకి ఎక్కడి నుంచి రండి, పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 ఎక్కడి నుంచి పాలు పొందొచ్చు. హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైత్ నగర్ దగ్గర. నెక్స్ట్ దేవుని బిడ్డలారా, 7, 8, 9 బెల్లంపల్లి సువార్త ఉజ్జీవ సభలు
కుటుంబాలుగా పాలు పొంది దేవుని కృపను పొందండి, ఆత్మీక బలం పొందండి, అన్ని విధాలుగా మీరు దీవించబడాలని మనసారా కోరుకుంటున్నాం. రెండోదిగా వాక్యోపదేశంలో ప్రార్థనలో మీరు ఎదగాలి. ఎంతమంది నా ఈ వాగ్దానం వింటూ ఉన్నారు? 10, 11, 12 అటు ఫిబ్రవరి 10, 11, 12, 13 4 దినాలు గుంటూరులో మహాసభలండి. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల వారు పాలు పొందండి. మెట్టు ఆ యొక్క మల్లారెడ్డి పొలములో ఆ పొలంలో, అంతేకాకుండా నల్లపాడు రోడ్డు, దేవుడు మహాకృప మనందరికీ కూడా అద్భుతంగా దేవుడు ఆ 4 దినాలు ఘనంగా జరిగించబోతున్నాడు. కుటుంబాలుగా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.